నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూట 15 సంవత్సరాల శాపగ్రస్త ఓడ వెలుగులోకి భయానక చిత్రాలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, 4 జవాన్లకు గాయాలు, 1 మృతి, రంగంలోకి బలగాలు. ఏపీలో ప్రారంభమైన పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ, మే 8 వరకు గడువు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం, సీరియస్ గా స్పందించిన ఈసీ. A1 గా చంద్రబాబు, A2 గా లోకేష్ పై కేసు నమోదు చేసిన సిఐడి. ఆగిపోయిన ఆసరా, చేయూత, విద్యా దీవెన సబ్సిడీలు, చంద్రబాబు అండ్ కో తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం. చంద్రబాబు నాయుడు గోతికాడ గుంటనక్క, మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసిన టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైకాపా, సంక్షేమం, అభివృద్ధి చూసి ఓటు వేయండని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అభ్యర్థి అభినయ్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సీఎం జగన్ పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ భూములు లాక్కుంటారని అబద్ధాలు చెబుతున్నారంటూ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డితో పాటు విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పేదల భూములు లాక్కుంటారని విష ప్రచారం చేస్తున్నారని, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్తో తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపిందని, దేశంలో ఉన్న భూ విభేదాలు తగ్గించడానికి కేంద్రం నిర్ణయించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ ముందు భూ సర్వే జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఈ ఫిర్యాదులో పొందుపరిచారు. సరిహద్దు తగాదాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, వీటిని పరిష్కరించేందుకు కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. డిజిటలైజేషన్ పద్ధతిలో రికార్డులు కూడా ఇచ్చారు. సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాం అని ప్రభుత్వం చెబుతోందని వెల్లడించారు. కానీ ప్రతిపక్షాలు ఇవన్నీ పట్టవన్నట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేస్తున్న విష ప్రచారాన్ని ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ, వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడికి ఆదేశాలు జారీ చేశారు అడిషనల్ సీఈఓ హరేందర్ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తోంది. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగియడంతో పాటు హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే నియోజకవర్గాలు, బూత్ల వారీగా సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక 13న జరిగే పోలింగ్లో ఓటర్ నాడి ఏంటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి అవసరమైన ట్రైనింగ్ను కూడా పలు దఫాల్లో పూర్తి చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో 1 కంటే ఎక్కువ ఈవీఎం యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లా సరిహద్దులతో పాటు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద కేంద్ర బలగాలతో తనిఖీలు నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక పోలీస్ పరిశీలకులను కూడా ఎక్కువగా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేనటువంటి వారితో పాటు పోలింగ్ విధుల్లో ఉన్నవారికి హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 8లోగా హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఇలాంటి వారి సంఖ్య 2,11,257 ఉంది. ఇక 40% అంగవైకల్యంతో బాధపడుతున్న వారు 5,17,227 ఉన్నారు. మొత్తం మీద 7,28,484 మంది ఓటర్లకు హోమ్ ఓటింగ్ అవకాశం ఉండగా కేవలం 28,591 మంది మాత్రమే హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఇప్పటికే హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులతో పాటు అత్యవసర సర్వీసులు, డ్రైవర్లు,
ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఈ నెల 4 అంటే శనివారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది. 6వ తేదీన అత్యవసర సర్వీసులతో పాటు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించిన వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ నెల 7, 8 తేదీల్లో మిగిలిపోయిన వారందరికీ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఈ నెల 8లోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం కావడంతో ఏపీలో ఓటర్ తీర్పు ప్రారంభమైనట్లుగా భావిస్తున్నారు. రెండు చాలా అవసరం. ఈ రోజు నుంచి నిజంగా చెప్పాలంటే ఓటింగ్ ప్రక్రియ మొదలైనట్టే మన జిల్లాలో. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా ఓటింగ్ ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో. అలాగే వేరే జిల్లా వాళ్ళు ఓటర్స్, మన జిల్లాలో వర్కింగ్ ఓటర్స్కి కూడా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్ ఇప్పుడు చూడడం జరిగింది. ఎండాకాలం ఎక్కువ ఉండడం వల్ల ఉదయం చాలామంది రావడం జరిగింది. పెద్ద క్యూ కూడా ఉంది. కానీ పోస్టల్ బ్యాలెట్లో కొద్దిగా సమయం మనకి పడుతుంది లోపల. ఎందుకంటే డిక్లరేషన్ సంతకం చేయాలి. తర్వాత వాళ్ళు డిక్లరేషన్ సంతకం చేసి అసెంబ్లీ ఎన్వెలప్లో చేయాలి. మార్కింగ్ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పార్లమెంట్ చేయాలి. ఏదైనా తేడా వస్తే కౌంటింగ్ రోజు మనం గమనిస్తాం, జనరల్గా పోస్టల్ బ్యాలెట్ రిజెక్ట్ అవుతుంది. కోడిపుంజు మెదడు ఉన్న ఆరణి శ్రీనివాసులు తమపై అసత్య ఆరోపణలు చేయడం తన చేతకానితనానికి నిదర్శనమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 4, 5 డివిజన్లతో పాటు ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి తరపున టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆరణికి రాజకీయ పరిజ్ఞానం, అనుభవం, సంస్కారం ఏదీ లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో తాము ఏం చేస్తామో చెప్పకుండా నిత్యం తమపై కూటమి సభ్యులు విష ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాజకీయాలంటే కొనడం, అమ్ముడు పోవడం కాదని ప్రజాసేవ చేయడమన్నది వారు తెలుసుకోవాలని సూచించారు. కానీ చంద్రబాబును మోసేటువంటి పత్రికలు, టీవీలు ఈ తప్పిదమంతా జగన్మోహన్ రెడ్డి గారి మీదే అని వేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం, ఈ రకంగా వృద్ధులు, వికలాంగుల మీద తీర్చుకునేటువంటి ప్రయత్నం దారుణాతి దారుణం. ఓట్లు రావటం లేదని తెలిసి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో, విమర్శిస్తున్నారో సభ్య సమాజం గమనిస్తోంది. ఎంత దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ అయితే ఒక బజారు మనిషిలాగా ప్రతిరోజు అత్యంత అసహ్యకరమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అనంతరం తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ ప్రజలు జగనన్న పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని, నిలకడలేని కూటమి సభ్యులను ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు. తాము అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నామని, ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని చెప్పారు. కరుణాకర్ అన్న నాయకత్వంలో, భూమన అభినయ్ అన్న ఆధ్వర్యంలో తిరుపతి ప్రజలు ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధిని ఆల్రెడీ చూపించారు. ఆయన డిప్యూటీ మేయర్గా ఉన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలన్నిటి కూడా పుణికిపుచ్చుకొని ఒక చిత్తశుద్ధితో ఈరోజు రోడ్లు కావచ్చు, ఈరోజు ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అన్నీ కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన ఇంకా ఒక విజనరీ లీడరు. ఆయన ఆల్రెడీ ఒక ఐటీ హబ్ తేవాలని ఎన్ని రకరకాలైనటువంటి ప్లాన్లో ఉన్నారు. ఎందుకంటే మనం పెరిగినటువంటి ప్రాంతం ఇది, మన ప్రాంతం, లోకల్గా ఇక్కడ నివాసం ఉండేవాళ్ళం. రేపు ఎవరైనా బయట వచ్చినప్పుడు ఒకరికొకరు కలుసుకునే వాళ్ళం. సో ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కువ బాధ్యతగా లోకల్గా ఉండే వాళ్ళకి వస్తుంది. ఎక్కడి నుంచో ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ పదవి కోసమే వచ్చి ఏదో తిరిగేసి వాళ్ళ కళ్ళబుల్లు మాటలు పెట్టి ఆకట్టుకుని పోయినా కూడా ఈ ప్రాంతానికి చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూటమి సభ్యులు దుష్ప్రచారాన్ని చేస్తున్నారని, అసలు ఈ యాక్ట్ను ప్రతిపాదించిందే టీడీపీ మిత్రపక్షం బీజేపీ అని, ఈ యాక్ట్ కేవలం ప్రాథమిక దశలోనే ఉందని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి నిప్పులు చెరిగారు.
అది గోతికాడ గుంటనక్క ఏ రకంగా అయితే ఉంటుందో ఎండ్రకాయ ఎప్పుడు బయటకు వస్తుందా వేసుకుందామనని, అలా ఏదైనా అవకాశం దొరికితే చాలు దాన్ని చిలవలు పలవలుగా పెద్దది చేసేసి ఏమీ లేకపోయినా కూడా ఆ యాక్ట్ మీద ఇంకా ఏమీ ప్రాథమికమైనటువంటి చర్చ కూడా ప్రారంభం కాలేదు. అది బీజేపీ పార్టీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్టు. దాని మీద ఏదో జగన్మోహన్ రెడ్డి చాలా స్పీడ్గా పోతున్నాడని మళ్ళా ప్రచారం. మీరేమో ఎన్డీఏలో భాగస్వాములు, వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి విషయాలను మా మీద రుద్ది జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేయబోతున్నారు, జిరాక్స్ కాపీలు ఇవ్వబోతున్నారు అనేటువంటి విష ప్రచారం. దీనికి ఆయన పత్రికలు అది తప్ప ఇంకొక విషయమే లేనట్టుగా రాయటము, తప్పు మీది నెపం మా మీద. ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ల నైజం. తిరుపతి చీవకోన జనసంద్రంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి చేపట్టిన ప్రచారానికి అశేష జనవాహిని తరలివచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తన ప్రచారాన్ని మరింత ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 8, 45, 46, 47, 48, 49 డివిజన్లకు సంబంధించి జీవకోన రోడ్డు మీదుగా సత్యనారాయణపురం, శివజ్యోతి నగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు, వృద్ధులు మార్గం మధ్యలో అపూర్వ స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లుతూ కర్పూర హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. లబ్ధి పొందిన తాము జగన్ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, తమ ఓటు వైసీపీకేనని స్పష్టం చేశారు. తిరుపతిలో ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందని, ప్రజల అభిమానం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సతీమణి భూమన మోనిషారెడ్డి, సోదరి భూమన నీహా తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని జీవకోన, సత్యనారాయణపురంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి భూమన మోనిషారెడ్డి, సోదరి భూమన నీహా ఇంటింటి ప్రచారం చేశారు. కరపత్రాలను పంపిణీ చేసి ఓటును అభ్యర్థించారు. తిరుపతికి అభినయ్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. 48వ వార్డులో తిరుగుతున్నాం, జీవకోనలో, సత్యనారాయణపురంలో. ఇప్పటివరకు మేము తిరిగిన ప్రతి ఒక్క ఇంట్లో అయితే పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. మన జగనన్నని గెలిపించుకోవాలి అన్నట్టే మాట్లాడుతున్నారు. అభినయ్ అన్న చేసిన అభివృద్ధి పనులు కానీ, మా నాన్నగారు చేసిన అభివృద్ధి పనులు కానీ ఎంతో ఇదిగా చెప్తున్నారు. మాకు ఇవి జరిగినాయి, అవి జరిగినాయి అని. చాలా ఆనందంగా ఉంది. అత్యంత మెజారిటీతో గెలిపిస్తాము అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఇప్పటికే మా అన్న చాలా వరకు డిప్యూటీ మేయర్గానే ఉండి చాలా వరకు చేశారు. ఇంకా కూడా ఒకసారి అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో చేస్తారు. 2 ఏళ్లలోనే రోడ్ల పనులు కానీ, స్టాచ్యూలు కానీ ఇట్లాంటివి చాలా పనులు చేశారు. ఐటీ కానీ తీసుకొని రావాలని చాలా ఆశపడుతున్నారు మా అన్న. చాలా ఇక్కడే తల్లిదండ్రులకి పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటా అంటే ఎంతో సంతోషంగా ఉంటారు. అవన్నీ తెప్పించాలని చాలా ఇదిగా చూస్తున్నారు మా అన్న. సో ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా జరుగుతుంది అన్నది. థ్యాంక్ యూ అండి. గడప గడపకి మాకు వచ్చే స్పందన, మీకే మా ఓటు, అభినయ్ గారికే మా ఓటు, జగనన్నకే మా ఓటు. ఇక్కడ ఇంటింటికి అందరికీ సంక్షేమ పథకాలు అందినాయి. ఇక్కడే రోడ్లు కూడా బాగా కనపడుతున్నాయి. ఇక్కడ వేసిన అభివృద్ధి. సో ఇదంతా కూడా గుర్తుపెట్టుకోమని కోరుకుంటున్నాను అందరినీ కూడా. తప్పకుండా ఆ 13th రోజున ఓపిక చేసుకొని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి. ఎమ్మెల్యే అభినయ్ గారికి ఓటు, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారికి కూడా ఓటేయమని కోరుకుంటున్నాను. వలస నంబర్ 1 మనది. తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయం నుండి వెలుపలకు వచ్చిన సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరినీ కూడా స్వామివారు చల్లగా చూస్తూ సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించడం జరిగింది. అలాగే ప్రజలు, భక్తులు అందరినీ కూడా తమ ఓటింగ్ హక్కుని వినియోగించుకుని తప్పకుండా సకాలంలో వెళ్ళి ఓటు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ప్రజాస్వామ్య పాలన అంటే ధర్మపాలన అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వాలు నడవడం, ప్రజలు ఆనందంగా ఉండడం, సుఖశాంతులతో ఉండడం, జీవన భృతి అందరికీ చక్కగా దొరికి ఆనందమయ జీవితంలో గడపాలని ప్రార్థించుదాం. అందరం కూడా అది సాధించడానికి ఉపక్రమిద్దాం. తిరుపతిలో టీడీపీ నుంచి భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీలో చేరారు.
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో చేరిన వీరికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ బావమరిది గాలం వెంకటేష్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 32, 33 డివిజన్లకు చెందిన టీడీపీ కార్యకర్తలు భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో ఉన్నామని, అయితే బీసీలకు, యాదవులకు టీడీపీలో గుర్తింపు లేకపోవడంతో పార్టీని వీడి వైసీపీలో చేరామని వారు తెలిపారు. చంద్రబాబు యాదవులకు తీరని అన్యాయం చేశాడని, ఎన్నో ఏళ్లుగా తిరుమల సన్నిధి గొల్ల విషయంలో చంద్రబాబు మోసం చేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సన్నిధి గొల్లలకు వంశ పారంపర్యంగా సేవ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. 86 నుంచి వర్క్ చేస్తున్నాము. బీసీలకి న్యాయం చేస్తామన్న పార్టీ బీసీలకి న్యాయం చేయలేదు. అది రామారావు గారితో వెళ్ళింది. దాని తర్వాత కూడా వెయిట్ చేసాము. ఇంకా మనకు అక్కడ ఏమి మనుగడ లేదు. తర్వాత ఇప్పుడు ఏదేదో కుప్పలుగా నక్కలన్నీ కుటుంబమవుతున్నాయి. అది మన వల్ల కాకుండా బయట వచ్చేసాం. అన్న దగ్గర మనం అన్న ద్వారా ఇక్కడ జగన్ పరిపాలన బాగుంది, ఆయన వచ్చేసి బీసీలకి ఇచ్చిన పెద్దపేట బాగుందని ఈ పార్టీలోకి జాయిన్ అయ్యాము. తెలుగుదేశంలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, చాలా ఇబ్బందులు పడినాము. చెప్పిన విషయం ఏది కానీ తెలుగుదేశంలో పట్టించుకోలేదు. ఈరోజు అసలు వాళ్ళంతా తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయి నకిలీ వాళ్ళంతా చేరినారు. దీంతో మన యాదవుల్లోని చాలా మంది అందరూ తెలుగుదేశం తరపు నుంచి వైసీపీలోకి వచ్చేసారు. ఎందుకంటే వైసీపీలో ఉన్న అభివృద్ధి చూసి, జగనన్న చేసిన మంచి చూసి ప్రతి ఇంటికి జగనన్న మంచి చేశాడు. బల్లి కొద్ది చెప్తున్నాము. ఈరోజు జగనన్న ప్రతి కాలర్ వేసుకొని మేము జగనన్న గారి కార్యకర్త అనేసి మేము ప్రతి ఇంటికి వెళ్ళి మేము అడుగుతున్నాం ఓట్లని. ప్రతి ఒక్కరు చాలా బాగా మేము మీకు తప్ప మేము మా బిడ్డకి మేము వేసుకుంటాం, మీరు అడగలేదు అన్న విషయంలో జగనన్న గారికి పూర్తి మద్దతు ఉంది. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో ముస్లింల శ్రేయస్సు కోసం ఉన్నత విద్య చదివేందుకు 4% రిజర్వేషన్ అందించి దానిని ఆంధ్రప్రదేశ్లో కొనసాగించే దిశగా కృషి చేస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమితో జతకలిసి మైనార్టీలపై దొంగ ప్రేమ చూపిస్తున్నారని, కూటమి అభ్యర్థులు చెప్పేటటువంటి మాయమాటలను ప్రజలు ఎవరూ నమ్మొద్దంటూ జగన్ కోరారు. ముస్లింల రిజర్వేషన్ రద్దుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తోందని, అయితే తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగించకుండా రిజర్వేషన్ ఖచ్చితంగా ఉంచి తీరుతామని, ఆ దిశగా పోరాటాలు చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామంటూ ముస్లింలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుపతిలో ముస్లిం నాయకులు ఎస్కే బాబు, కాదర్ బాషా తదితరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే తీరును అమలు చేస్తూ ఈ ముస్లిం కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ముస్లింల కుటుంబాలలో డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వడం 4% రిజర్వేషన్ల వల్లే సాధ్యమైంది. ఈరోజు కూటమితో జతగట్టిన చంద్రబాబు 4% రిజర్వేషన్లు తీసివేస్తామని వాళ్ళు అంటుంటే ఈయన దానికి తల ఊపడం తప్ప నేను మీ ముస్లింల వైపు నిలబడతా, మీ రిజర్వేషన్లు ఎక్కడికి పోవని ఒక మాట చెప్పే ధైర్యం లేదు. అదేవిధంగా ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోకు కూడా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి మద్దతు కూడా లేదు. ఇవి అలివి కానీ అనితర సాధ్యమైన హామీలని కూడా బీజేపీ వారు గమనించి ఈ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ముస్లిం సోదరులు, పేదలు, అన్ని వర్గాల వాళ్ళు అభినయ్కి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తాను. మండు వేసవిలో చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ద్రోణి శనివారం తక్కువగా గుర్తించబడినది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీస్తాయి. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీస్తాయి. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన ప్రెస్ క్లబ్ సభ్యుల పిల్లలకు ప్రోత్సాహక బహుమతి అందజేశారు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం. తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రతిభా పురస్కార ప్రోత్సాహక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం విచ్చేయగా వీరికి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, బాలు పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ఒత్తిడితో కూడుకున్న వృత్తి జర్నలిజమని, ప్రభుత్వానికి ప్రజలకు వారధుల్లాగా నిలుస్తున్న విలేకరుల పిల్లలకు తన వంతు సాయంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రోత్సాహక బహుమానం అందజేయడం సంతోషాన్నిచ్చిందని, పిల్లలు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్ర ఖ్యాతిని నలుదిశలా ఇనుమడింపజేసేది ఒక విద్యనే అని, చదువులో రాణించగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా విజయాన్ని పొందగలరని సిపాయి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పిల్లల చదువు కోసం ఇంకా మరెన్నో చేసేందుకు తన శక్తి మేర కృషి చేస్తానని జర్నలిస్టు సోదరులకు హామీ ఇచ్చారు. పేదవాడు కోటీసుడు అవ్వాలంటే, వాళ్ళు అతను స్థానానికి వెళ్ళాలంటే ఓన్లీ ఒకే ఒక్క మార్గం చదువు. చదువుకొని పిల్లలు ముఖ్యంగా చెప్పేదంటే, ఈ పిల్లలు రేపు కలెక్టర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు. మీరైతే అసలు మీ స్థితిగతులు ఎలా ఉంటుంది, మీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, పేదరికం అనేది భారతదేశం ఉండదు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేను పాల్గొనేది నాకు లైఫ్లో ఎప్పుడు కానీ నేను చేసిన ఒక మంచి కార్యక్రమంలో ఇది అత్యున్నతమైనది నేను భావిస్తున్నట్టుగా. ముఖ్యంగా మీడియా సోదరు ఎప్పుడు సొసైటీ కోసం పరిగెత్తారు. డే లేదు, నైట్ లేదు, వాళ్ళకి వేరే పగల నిద్ర లేదు, అన్నీ వదిలేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పరంగా పెట్టు పరుగులో ముందున్న వాళ్ళు మీడియా సోదరు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇతోదంగా వాళ్ళ చదువు ముఖ్యంగా చాలా అత్యున్నమైన ఆశలు చేస్తున్నారు. తిరుమలలోని ఆకాశగంగ వద్ద శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో జూన్ 1 నుండి 5 వరకు 5 రోజుల పాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. హనుమాన్ జన్మదినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా జూన్ 1న శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి విశేషంగా తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నారు. 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. హనుమాన్ జయంతి సందర్భంగా ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి వారికి విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. హనుమంతుని జన్మ విశేషాలు, ఇతర అంశాలను ఆధ్యాత్మిక పరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి, ఆకాశగంగా, నాద నీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాస సాహిత్య, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులతో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జూన్ 2న ఉదయం సూర్యోదయంతో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమవుతుందన్నారు. సుందరకాండలోని మొత్తం 2872 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేస్తారని ధర్మారెడ్డి తెలిపారు. కారల్ మార్క్స్ 206వ జయంతిని పురస్కరించుకుని వేమన విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు. తిరుపతి కార్యాలయంలో కారల్ మార్క్స్ 206వ జయంతిని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జర్మనీలో జన్మించి ప్రపంచ మార్పుకి కారణమైన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. తన జీవితమంతా కార్మికుల కోసం, కష్టజీవుల కోసం అంకితం చేశారని వందవాసి నాగరాజు పేర్కొన్నారు. మార్క్స్ యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తామని నినాదాలు చేశారు. మన దేశంలో ఒకప్పుడు 126 మంది ఉన్న కార్పొరేట్లు ఈరోజు దాదాపు 1600 పెరిగారంటే కార్పొరేట్లకి ఏ రకంగా సంపద తరలిపోతూ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల ఈరోజు ఈ ఎన్నికల్లో కార్ల్ మార్క్స్కి మనం నిజమైన నివాళి అర్పించడం అంటే ఈ యొక్క మతోన్మాద పెట్టుబడిదారి వత్తాసు పలుకుతున్న బీజేపీని ఓడించాలి, లౌకిక తత్వాన్ని, శ్రామిక ఐక్యతను కాపాడడం కోసం వామపక్షాలను, ఇండియా కూటమిలో ఉన్న 28 పార్టీలు కలిసి చేస్తున్న ఈ దేశ రక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం చేస్తున్న కృషికి అందరూ కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. కులం ముసుగులో ఆరణి శ్రీనివాసులు రాజకీయాలు చేస్తున్నాడని కాపునాడు సంఘం నేత నీలం బాలాజీ నిప్పులు చెరిగారు. విఘ్నులైన బలిచలు ఆరణి మోసాలకు మోసపోరని, ఎన్నికల్లో ఆయనకు ఓటమిని పరిచయం చేస్తారని ఆయన అన్నారు. తిరుపతిని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి తన వంతు కృషి చేస్తూ మరి వారి తండ్రి సహకారంతో ఈరోజు మరి తిరుపతిలో కూడా సుమారుగా గతంలో మనం ప్రకటనలకే పరిమితమైనటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లంతా కూడా ఇంప్లిమెంట్ చేసి వేసిన ఘనత కూడా మరి అభినయ్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి నన్ను గెలిపిస్తే నేను తిరుపతిని నేర రహిత నగరంగా, ప్రపంచంలోనే చెప్పుకున్నటువంటి ఆధ్యాత్మిక నగరంగా, సుందర వందనంగా ఈ తిరుపతిని ప్రశాంత వాతావరణంలో మరి నేను తీర్చిదిద్దాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రతినిత్యం కూడా
మరి ఆయన ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి అలాంటి యువకుడిని మనం అందరం కూడా గెలిపించుకోవాలి. కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా యువకుడు, ఉత్సాహవంతుడు, నేను పనిచేస్తాను, నేను అందరికీ మరి అన్ని సామాజిక వర్గాలు కూడా నేను అందుబాటులో ఉంటాను, ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను అందుబాటులో ఉండి ఆ కష్టాన్ని నష్టాన్ని మీ అందరినీ నేను నా కష్టంగా భావించి నేను ముందుకు తీసుకెళ్ళి పరిశీలించి దాన్ని సాల్వ్ చేస్తానని చెప్పి మనం చెప్పుకుంటూ ముందుకు పోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా మరొక్కసారి పరిశీలించుకొని ఆత్మసాక్షిగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఇక్కడ అవినయ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిని గెలిపించుకొని. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. ఇండియా కూటమి తరపున సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థి మురళిని గెలిపించాలంటూ శ్రేణులు, కార్మికులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. కార్మికులకు, స్థానిక ప్రజలకు భరోసా కల్పించాలంటే తిరుపతిలో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి మురళి అభ్యర్థిత్వాన్ని బలపరిచి అసెంబ్లీకి పంపించాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్మికుల పక్షాన అనేక సంవత్సరాలుగా పోరాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరుండి చూసి పరిష్కరించిన నేతగా తనను గెలిపిస్తే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉండే కృషి చేస్తానని మురళి తెలిపారు. నూట 15 సంవత్సరాల శాపగ్రస్త ఓడ వెలుగులోకి భయానక చిత్రాలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, 4 జవాన్లకు గాయాలు, 1 మృతి, రంగంలోకి బలగాలు. ఏపీలో ప్రారంభమైన పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ, మే 8 వరకు గడువు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం, సీరియస్ గా స్పందించిన ఈసీ. A1 గా చంద్రబాబు, A2 గా లోకేష్ పై కేసు నమోదు చేసిన సిఐడి. ఆగిపోయిన ఆసరా, చేయూత, విద్యా దీవెన, సబ్సిడీలు, చంద్రబాబు అండ్ కో తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం. చంద్రబాబు నాయుడు గోతికాడ గుంటనక్క, మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసిన టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైకాపా, సంక్షేమం, అభివృద్ధి చూసి ఓటు వేయండని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అభ్యర్థి అభినయ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.